సో 'రష్మిక మందన'కి తుంటి భాగంలో గాయమైంది. ఈ విషయం తెలిసిన వెంటనే అందరూ గూడా ఎలా అయింది? మా రషీకేమైంది అనైతే పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో సెర్చులు చేస్తున్నారు. ముఖ్యంగా 'రష్మిక మందన' అంటే ఒక నేషనల్ క్రష్ కాబట్టి తనకి చిన్న గాయం తగిలినా గానీ వాళ్ళ ఫ్యాన్స్ అందరూ గూడా భయాందోళనకు గురవుతూ ఉంటారు. సో అసలేం జరిగింది అన్నది ఒక్కసారి డీటెయిల్స్‌లోకెళ్ళే ప్రయత్నం చేద్దాము. సో ఒక సినిమాలో ఒక సాంగ్ షూటింగ్ నేపథ్యంలో అయితే ఈ గాయం చోటు చేసుకుంది. తన తుంటి భాగంలో అయితే కొంచెం తీవ్రంగానే గాయమైనట్లుగా తెలుస్తోంది. సో డాక్టర్లు ఏం చెప్తున్నారు అంటే 'రష్మిక మందనాన్ని' పరీక్షించిన తర్వాత 3-6 వారాల వరకైతే పక్కా విశ్రాంతి తీసుకోవాలి అని చెప్తున్నారు. అయితే ఇక్కడ 3-6 వారాలు విశ్రాంతి తీసుకోవాల్సొస్తుంది అంటే సినిమా షూటింగ్ కూడా కొంచెం ఆగే పరిస్థితి ఉండొచ్చు. అండ్ దాంతో పాటు ఎప్పుడైతే 'రష్మిక మందన'కి ఈ దెబ్బ తగిలింది అన్న వార్త ప్రజల్లోకొచ్చిందో వాళ్ళందరూ గూడా కొంచెం ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే 'రష్మికకు' మనందరికీ తెలుసు ఒక నేషనల్ వైడ్‌గా గూడా ఒక మంచి ఫ్యాన్ బేస్ అయితే ఉంది. ఎప్పుడైతే 'పుష్ప' రిలీజ్ అయిందో 'పుష్పతో' తనకి ఫ్యాన్ బేస్ ఓవరాల్ పాన్ ఇండియా పరంగా అయితే ఆ ఫ్యాన్ బేస్ అయితే ఉంది. సో వీళ్ళందరూ కూడా కొంచెం ఆందోళన చెందుతున్నారు. బట్ ఎవరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. 'రష్మిక మందన' త్వరగానే కోలుకోవాలి అని మనందరం కోరుకుంటాము. ఎందుకంటే మనందరికీ తెలుసు సినిమా అంటేనే కొంచెం రిస్క్‌తో కూడుకున్న సందర్భాలు చాలా సందర్భాలలో వస్తూ ఉంటాయి. కొంతమంది హీరోలు కావచ్చు, హీరోయిన్స్ కావచ్చు కొన్ని సందర్భాలలో ఆ సీన్స్ చేస్తుంటే ఆ ఫైటింగ్ సీన్స్‌లలో ముఖ్యంగా ఎక్కువ ఇలాంటి సందర్భాలు కలగజేస్తూ ఉంటాయి. అండ్ హీరోలు ఫైటింగ్ సీన్స్‌లలో చేస్తున్నప్పుడు వాళ్ళ కాలికి లేకపోతే వాళ్ళ చేతికి మెదడుకి దెబ్బ తగిలే సందర్భాలు మనము ఎక్కువగా చూస్తూనే ఉంటాం. బట్ హీరోలు ఏవైనా ఇంటర్వ్యూస్ టైమ్స్‌లో ఆ సినిమా ప్రమోషన్స్ టైమ్‌లో ఇలాంటి సందర్భాలన్నీ కూడా బయట పెడుతూ ఉంటారు. ఇంకా సినిమా అన్న తర్వాత హీరోలు కావచ్చు, హీరోయిన్స్ కావచ్చు వాళ్ళు ప్రాణం పెట్టి మరి ఆ సినిమాలోని ఒక పాత్రకి అయితే వాళ్ళు ప్రాణం పోస్తారు అని చెప్పొచ్చు. మరి ఇలాంటి సందర్భాలలో ఇలాంటి చిన్న చిన్న గాయాలు తగలడం అనేది చాలా కామన్. ఫ్యాన్స్ ఎవ్వరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వెంటనే జస్ట్ అంటే చాలా మంది వెంటనే ఏం చేస్తూ ఉంటారు అంటే 'రష్మిక మందన'కి ఏమైంది అది ఇది అని అనుకుంటూ ఇంకా ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆందోళనకు చెందే పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంటుంది. అలాంటి పోస్టులు అయితే పెడుతూ ఉంటారు. బట్ ఎట్టి పరిస్థితులలోనూ కొంచెం తీవ్రమైన గాయమైనప్పటికీ కూడా ఒక 3 వారాల నుంచి 6 వారాల వరకి రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అని డాక్టర్లు చెప్పారు. సో ఎవరైనా సరే ఇలాంటి కొన్ని స్టంట్స్ చేసే ముందు హీరోలు కావచ్చు, హీరోయిన్స్ కావచ్చు, లేకపోతే ఏదైనా పాటకి డాన్స్ చేసేటప్పుడైనా సరే వాళ్ళ మీద చాలా మంది కొన్ని కోట్ల మంది ఆశలు, ప్రాణాలు పెట్టుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళు కొంచెం ఏం చేసేటప్పుడైనా సరే కొంచెం జాగ్రత్తలు తీసుకొని చేస్తే మంచిది అని నేనైతే కోరుకుంటున్నాను. సో 'రష్మిక మందన' టాప్ మోస్ట్ మూవీస్ కూడా ఇప్పుడు రావడానికైతే సిద్ధంగా ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా మన 'రణబలి' కావచ్చు, లేకపోతే ఇంకొకటి వచ్చేసి 'మైసా' ఇవి 2 కూడా పాన్ ఇండియా లెవెల్‌లో అయితే 'రష్మిక మందన' మూవీస్ అయితే రెడీగా ఉన్నాయి రావడానికి. సో ఈ 2 మూవీస్‌కి కూడా ఒక ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది అని చెప్పొచ్చు. వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఈ మూవీస్ వస్తాయా అని. అయితే ఈ వార్తలు ఇంకా ఇలా ఆ ఫ్యాన్ బేస్ అండ్ ఆల్సో ఈ వార్తలు, ఆ ఆందోళన అలా అంటే ఆ సినిమా మీద అంత క్రేజ్ ఉన్న ఈ నేపథ్యంలోనే ఇలా 'రష్మిక మందన'కు జరగడం అయితే కొంచెం బాధాకరం అనే చెప్పొచ్చు. ఎట్టకేలకు 'రష్మిక మందన' కోరుకొని మళ్ళీ సినిమాకొచ్చి అయితే మళ్ళీ ఒక మంచి మూవీస్ చేయాలి అని అయితే మనందరం కోరుకుందాము. థాంక్ యూ సో మచ్. అండ్ ఇదే అంశంపై మీ ఒపీనియన్ ఏంటో కూడా కింద కామెంట్ సెక్షన్‌లో ఒకసారి కామెంట్ చేసే ప్రయత్నం అయితే తెలియజేయండి.